మనం ఒక రైల్వే స్టేషన్ దగ్గరికెళ్ళాం. లైన్‌లో సైకిళ్ళన్నీ పార్క్ చేసున్నాయి. మనం వెళ్ళినప్పుడు ఆ సైకిళ్ళు, టూ వీలర్‌లు, కార్లు పార్క్ చేసున్నాయి. అందులో ఖాళీ దొరకలేదు. మనం ఏం చేస్తాం? ఆ పక్కన ఆపేసేసి గబగబా రైల్వే స్టేషన్‌లోకెళ్ళిపోయి మన పని కానిచ్చుకొనొస్తాం. ఈలోపు అక్కడుంటే ఇబ్బంది. అక్కడున్న ఆ కాపలాదారు ఎవరైనా అయితే గనక తాళం చేతులు ఇచ్చి నువ్వు కావాలంటే మార్చు అనేటటువంటిది చెప్పెళ్తారు. లేదా ఎవడు పట్టించుకోకపోతే అట్లాగే ఉండిపోతుంది. ఇక్కడ మనకి పార్కింగ్‌లోనే పెట్టకపోతే ఏ పోలీసులో ఉన్నప్పుడు పెనాల్టీ తప్ప విడిగా ఎవడు పట్టించుకోడు. అదే మీరు సింగపూర్‌లోనో, దుబాయ్‌లోనో మనం ఆ దేశాల్లాగా ఎదగాలంటాం గదా! అమెరికాలో గాని ఇట్లాంటి చోట్ల ఇట్లా పార్కింగ్‌లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఆటోమేటిక్‌గా మన మీద యాక్షన్ ఉంటది. అట్లాగే మన పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు మనోళ్ళు గనక కాస్త ఏదన్నా అల్లరి ఎక్కువ చేస్తే చాచి 2 కొడతాం అక్కడ కంట్రోల్ చేయడం కోసం అని జెప్పేసి. అదే అమెరికాలోనో వీటిట్లో చేస్తే తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి కేసు పెడతారనమాట. ఇప్పుడు సింగపూర్‌లో ఇట్లాంటి పరిస్థితే. అంటే మనం ఎక్కడికి వెళ్ళామంటే మీరు రోమ్‌కి వెళ్తే రోమన్‌లాగా ప్రవర్తించాలి తప్పించి ఇండియన్‌లాగా ప్రవర్తిస్తానంటే కుదరదు. సింగపూర్‌కి వెళ్ళినటువంటి ఒక భారతీయ కుటుంబం 12వ అంతస్తులో నివసిస్తోందంట. ఆ కిటికీ దగ్గర ఆ ఇంటికి వాళ్ళ బాబు, చిన్న బాబు 3 ఏళ్ల షూ తీసి బయట ఇసిరేసాడట. అది కిందున్నటువంటి వాళ్ళ మీద పడిందట. గబగబా ఎళ్లి సారీ చెప్దామనే లోపు పోలీసులొచ్చారట. కేసు పెట్టారట. ఇక్కడ ఇదెక్కడ దారుణం అని ఒక పాయింట్ అడిగొచ్చారు. అట్లాగే మొన్న ఈ మధ్యన వచ్చి బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో పిల్లలు కొడితే గూడా దాని మీదన పిలిచి విచారించారు. ఇదెక్కడ ధోరణి అన్నటువంటి పాయింట్. అక్కడ ఆ దేశంలో చట్టాల ప్రకారం ఇదే ఇది పిల్లలు మామూలుగా పాక్కుంటూ బయట తిరుగుతారు గదా! అలా తిరుగుతున్నప్పుడు ఇంకొకళ్ళ ఇంట్లోకి గడపలోకి వెళ్తే మనం అరే పిల్లోడు ఎవరో వచ్చార్రా అని చెప్పి సరదాగా దగ్గరికి తీసి ముద్దు చేస్తాం. ఆ తర్వాత మనం అవతలోళ్ళ ఇంట్లో ఇస్తాం. కానీ సింగపూర్‌లో అట్లా వచ్చినందుకు ట్రెస్పాసింగ్ కేసు పెట్టారట. ఏది చిన్న బాబు అట్లా వచ్చినందుకు. ఇది జరుగుతోంది. ఇదెక్కడ ధోరణి? పేరెంటింగ్ ఇట్లాగా అంటే పిల్లలతో సరదాగా కూడా గడపరా వీళ్ళు అంటూ ఒక పోస్ట్ పెడితే సింగపూరోళ్ళే తీవ్రంగా మందలించడం ఒక ఎత్తైతే మనవాళ్ళు తిట్టిపోసారనమాట. పేరెంటింగ్ తెలుసుకో నువ్వు ఇక్కడికొచ్చినప్పుడు అని. నీగా ఇక్కడ ఇట్లాగే ఉంటే రూల్స్ పాటించాలి సింగపూర్ వచ్చినప్పుడు అని. అంటే మనం విదేశాలు వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న అల్లరిలాగా, మన దగ్గర ఉన్న ప్రవర్తనలాగా సాధ్యం కాదన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.